పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హృదయ విదారక ఘటన. అనారోగ్యంతో బాధపడుతున్నానని సీఎం గారు తనకు ఆరోగ్యం బాగా చేపిస్తే స్కూల్కు వెళ్తానంటూ చిన్నారి వేడుకోలు. నమస్కారం సార్, నా పేరు పల్లపాటి వీరయ్య. మరి న్యూజిల్లా మండలం ఖమ్మంపాడు, పల్నాడు జిల్లా. నా భార్య పేరు మరీ కుమారి, మా పాప పేరు కీర్తన. కామెర వల్ల మా పాపకి లివర్ పాడైపోయిందని చెప్పారు. నసరాపేటలో 4-5 హాస్పిటల్ తిరిగాం. ఉన్న డబ్బు అంతా 4 లక్షల దాకా ఖర్చు పెట్టాం. ఇంకా మాకు అంతకు మించి స్తోమత లేదు. హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్కి రాసి ఇచ్చారు అక్కడికి వెళ్ళమని. అక్కడ 20 లక్షల పైన అని చెప్పి ఇచ్చారు. మాకు అంతకు మించి ఇంకా స్తోమత లేదు. ప్రభుత్వమే మమ్మల్ని కాపాడాలి, మా పాపను కాపాడాలి. ప్రభుత్వం దాతలు ఉంటే మా పాప బతికిద్ది, లేకపోతే లేదు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. అక్కడ మేడం గారు కూడా హాస్పిటల్కి అనుకున్నారు. అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే ఫ్రీగా అవుతుంది, లేదంటే డబ్బులు అవుతాయి అని చెప్పి డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్లో డాక్టర్లు మాకు అంత శక్తి లేదు, చూసుకునే అంత శక్తి లేదు. ఎవరైనా దాతలు, ప్రభుత్వం మా పాపనే కాపాడాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జీవి ఆంజనేయులు గారు మా పాపను బతికించాలి, సహాయం చేయండి సార్. ఇది ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మా పాపను బతికించాలి, ప్రభుత్వం మా పాపను బతికించాలి. మీ సహాయం కోరుకుంటున్నాను సార్. సీఎం సార్ నన్ను బతికించండి సార్. చంద్రబాబు సార్ నన్ను బతికించండి సార్. మీరు బతికిస్తే నేను బడికి పోతా సార్. మాకు సహాయం చేయండి సార్. నా లివర్ పాడైపోయింది సార్. మీరు ముందుకు వచ్చి నా లివర్ బాగుపడింది సార్. సార్ మీరు సహాయం చేయండి సార్.